చూసేశారు. సో అలాంటి వారు అల్లూరులో ఎమ్మెల్యేగా ఉన్నారు, సర్వేపల్లిలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, రూరల్లో ఒకసారి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ రోజు వరకు చిన్న అవినీతి కూడా నా మీద లేదు. ఏదైనా ఉంటే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసేనే కానీ ఎక్కడ పైసా దాటినట్టు రుజువు చేస్తే నేను ఆ రోజే రాజకీయాల నుంచి విరమిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు 4 సార్లు ఓడిపోయాడు, 5వసారి పాపం ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు ఏది వినిపిస్తాడో తెలియదు కానీ ఈ 4 సార్లు ఓడిపోయి ఆయన పని కట్టుకొని వచ్చి నేనేదో తెలుగుదేశం డబ్బు దోసుకొని పోయాను, 50 కోట్లు తీసుకున్నాడు అని చెప్పారు. నేను తెల్లవారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, మీరు కానీ నేను 1 రూపాయి తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే నేను ఈరోజే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను, నీకు నువ్వు కూడా వెళ్ళిపోవాలని రమ్మంటే ఇక నా ప్రస్తావన లేకుండా గమ్ముగా వదిలేసి ఎట్లా 4 సార్లు ఓడిపోయిన ఆయనకి పాలిట్ బ్యూరో మెంబర్షిప్ ఇచ్చాడు. తర్వాత పాపం పాలిట్ బ్యూరో చాలని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చాడు, అది కూడా చాలని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చాడు. నాకు ఆయనకు తేడా నేను పార్లమెంట్కి నుంచి 5-7 అభ్యర్థులకి పెట్టుబడి పెట్టి 2 గెలిపించాను. నేను కొద్ది తేడాతో ఓడిపోయాను. నన్ను పూర్తిగా విస్మరించి చంద్రమోహన్ రెడ్డిని మాత్రం ఇన్ని విధాలు గౌరవించాడు. కారణం ఏదని అడిగితే చంద్రమోహన్ రెడ్డి అయితే సరిగ్గా జగన్మోహన్ రెడ్డిని రోజు తిట్టగలడు, చంద్రమోహన్ రెడ్డిని పెట్టుకున్నదే జగన్మోహన్ రెడ్డి తిట్టేదని, గతంలో రాజశేఖర రెడ్డిని తిట్టేదని పెట్టుకోవాలి. అట్లా ఆయన ఏంటంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ కులంలో చేత తిట్టిస్తుంటాడు. అది ఒక ఆచారం చంద్రబాబు నాయుడు గారికి. ఎవరున్నా ఎస్సీలు ఉంటే ఎస్సీ చేత తిట్టిస్తాడు, బీసీలు ఉంటే బీసీ చేత తిట్టిస్తాడు. ఎంత కుట్రపూర్వకంగా ఉన్నదంటే ఆయన మనస్తత్వం దగ్గరగా ఉండి బాధ చేస్తే మనకు తెలుస్తుంది, దూరంగా ఉంటే తెలియదు. చూస్తే చాలా గ్రామాల్లో చాలా వ్యతిరేకత కనపడుతుంది. పట్టణంలో ఎందుకంటే పట్టణంలో అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ పెద్దగా బయటపడరు. పోలింగ్ రోజు బయటపడాల్సిందే కానీ రోడ్డు మీద బయటపడరు. గ్రామంలోకి పోతే మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఇంత ఎందుకు చెప్పానంటే నా మీద దుష్ప్రచారం ఎక్కువగా చేస్తున్నాను. పార్టీ మారిపోయాడు, మా దోస్తుని పోయాడు, అది వాళ్ళకంతా ఎందుకు చెప్తున్నారంటే నేను పోయిన పాట వాళ్ళ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. దాంట్లో నన్ను ఒక భూతత్వంలో చూపించి నేను నన్ను వాడగొట్టాలని వాళ్ళ ఉద్దేశం. ప్రజలేమి అమాయకులుగా ఉండరు, ప్రజలకు అన్ని విషయాలు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అనేది తెలుసుకున్నంత పరిస్థితిలో ఈరోజు ఎవరు కూడా ఉండరు. మీరు తప్పకుండా పట్టణంలో మీకు ఎక్కడ బంధువులు ఉన్నా మొత్తం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి బలపరిచేదానికి మీరందరూ సహకరించండి. పట్టణంలో అనిల్ కుమార్ యాదవ్ని, రూరల్లో శ్రీధర్ రెడ్డిని, పార్లమెంటుకి నన్ను బలపరచవలసిందిగా కోరుకుంటూ ఇంకా మీరు టైం వెచ్చించి ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ